అన్న నమస్తే అన్న. ఇప్పుడే చేసా చూడన్న, పైసలు పండుకొని ఉండే లేచి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు చేసాను. నీకు స్క్రీన్ షాట్లో పెట్టినా. దీనికి ఎన్ని మంత్స్ 13 13 అనుకుంటా. ఒకసారి చూసి చెప్పన్నా. అట్లనే అది అమౌంట్ ఏముందో అది కూడా వేసేస్తా. ఇది మంత్ ఎండ్లో ఒకటి 10th వరకు వేసేసేస్తాను అన్న. ఏంటి అమౌంట్ వేసినా? అదే 1 month దాకా వేసేస్తా అని చెప్పిన. అదే మొత్తం ఏముందో మొత్తం ఇచ్చేసేస్తాను. దాంట్లో పెట్టినా అది హిసాబు. దాంట్లో ఇప్పుడు చిట్టి పైసలు ఏముందో అది మైనస్ చేస్తే అది ఇంట్రెస్ట్ కూడా 2% ఏమన్నా కదా. మంచిగా అది మాట్లాడి అది చేసేస్తే నేను మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కట్లు వేస్తా కదా పైసలు. ఫస్ట్కి ఒకటి 10th ఒకటి వేసి క్లియర్ చేసి ఒక పని చేయరాదన్న. లేకపోతే అది ఇంకా ఉన్నది ఏదో ఉండని అట్లనే ఉండని. ఇంకా 10th వరకు మొత్తం క్లియర్ చేసేసి ఎట్లా డేట్ ఉంది కదా అప్పటి వరకు క్లియర్ చేసి ఎట్లా లెక్క అయితే అది ఆడికే అవుతుంది. సరే అన్న, 2% ఏమన్నా కదా. ఇప్పుడు మనం ఎట్లా వేసేసినాం, అది వేసినది అట్లనే ఉంటే మొత్తం లాస్ట్ వరకు అదే క్లోజ్ అయిపోయి అంతనే అవుతుంది. 10th వరకు వేసేస్తే మొత్తం బరాబర్ ఆడికి అవుతుంది కానంటున్నాను. సరే చూసి మాట్లాడన్నా. ఇది ఒక చిట్టి చెప్పాను మొత్తం అంటారు. మొత్తం 13 నెలలు కదా ఈ నెలకి. చూసి చెప్తున్నా. అదే అది భరత్ జిల్లాలో కూడా 10th లోపల వెళ్ళిపోతున్నాయి పైసలు చెప్తుండ ఆయనకి వెళ్ళిపోతున్నాయి. ఆయన ఎట్లున్నాడు అంటే పైసలు కొట్టి ఏం చెప్పాడు నాకు జ్వరం వచ్చి అడ్డం పడుతున్నా. అప్పుడు ఎవరో మంచి షిఫ్ట్ చేయలే అది చేయలే. వాడు ఎట్లా అంటే నాకు లాస్ట్ మంత్ ఏ మెసేజ్ చేసిన అంటే పైసలు నీకు ఇచ్చినాక జర దయచేసి అంటే ఇట్లా ఆయన ఎట్లంటే ఎట్లా నాకు 10th లోపల పైసలే కంపల్సరీగా అది అని చెప్పి మెసేజ్ చేసాను. దానికి ముందు ఇంకో మెసేజ్ ఏం చేసిండు తెలుసు అంటే దానికన్నా ముందు చిట్టికి అయిపోయినాక ఇది చేసినాక అన్న నెక్స్ట్ మంత్ ఇంకోటి కొత్త లాట్ ఒకటి స్టార్ట్ అవుతుంది 10 lakhsది మరి ఏమంటావు అన్న అని అడిగి. మరి నువ్వు ఇట్లా అడిగే ముందు నువ్వు మహావీరని అడిగే మేము అడగాలి. ఇప్పుడు నేను లిఫ్టింగ్ అంటేనేమో అయితే నేనేం చెప్పినా చూడన్నా. ఇప్పుడు నీకు కొత్త చిట్టీలు ఏమన్నా రాయాలని అడిగినప్పుడు ఏమన్నా నేను నీకు అడిగినా కదా నా నీ దగ్గర 2 lakhs కానీ ఏమన్నా స్టార్ట్ అయితే చెప్పాలా నేను నీకు ఇచ్చేసి వేస్తే నాకు ఇంట్రెస్ట్ ఇట్లా కాదు. ఆయన కడుతున్నా కదా నీకు అట్లనే కట్ చేస్తాను. ఫస్ట్ 2 వారాలు మీ ఇద్దరికి కొట్టేసేసి అయిపోతే పైసలు అని చెప్పినా కదా. అయితే నువ్వేం స్టార్ట్ అవుతుందేమని అన్నావు కదా. అయితే భరత్ని అడిగిన. అయితే భరత్ని అడిగిండు నీకు సంగతి అన్నా అని చెప్పిండు. అయితే నేనేమన్నా సరే మరి ఒక 2 రాయి అని చెప్పిన. అన్న 2 రాస్తా మరి లిఫ్టింగ్ ఏం లేదంటే నాకు ఇప్పుడు ఏం లిఫ్టింగ్ వద్దు. నేను September 18th వస్తున్నా. నాది గణేష్ నేపథ్యంలో మీ September 20 తారీఖు ఉంది నాది. నాకు September మంత్ లిఫ్ట్ చేసి అప్పటి వరకు అడగాను. ప్రతి నెల పైసలు కొట్టేసేస్తాను ఉంటాను నేను. మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 8 months అవుతుంది అని చెప్పిన. నాకు 8th month చిట్టి మాత్రం సెప్టెంబర్లో కంపల్సరీ కావాలి. నాకు గణేష్ చతుర్థి చేయాలా. నేను లాస్ట్ ఇయర్ మంచిగా చేయలేదు. నేను ఈసారి కంపల్సరీ చేస్తాను నేను అని చెప్పిన. అంటే ఇంకో 2-3 days కనుక్కొని చెప్తా అన్నా. నేను సరే అని గమ్మనున్నా.
రమ్మని అన్నప్పుడు టికెట్ చెప్పి నంబర్ భరత్ ఏదో ఒకటి చెప్పు, మరి మీ దగ్గర కాదంటే నేను బయట తీసుకుంటాను, నాకు బయట నాకు లింక్ చేసి వస్తే పైసలు సార్ గణేష్ పండుగ చేయాలి కంపల్సరీ అని నేను అంటే ఒక 1-2 days టైం ఇవ్వన్నా అన్నాడు. దాని తర్వాత అన్నా నేను డాడీతో డిస్కస్ చేసిన, మళ్ళీ 10 lakhs 20 lakhs అయిపోతుంది, మళ్ళీ నువ్వు కట్టలేదు అనుకో నాకు ఇంకో బర్త్డేనే అయిపోతుంది. ఎందుకు కట్టారు రా చిట్టి తీసుకున్నాడు అంతే అన్న, ఎందుకు కట్టాను చెప్పి నేను చిట్టి తీసుకున్నాను, నేను ఎందుకు కట్టాను? ఇప్పుడు నీకు 7 నెలలు అయిపోయింది, ఇప్పుడు నీకు 7 నెలలు పేమెంట్ బరాబర్ వస్తుందా లేదా? ఇంకా నువ్వన్నా మాకు ఆన్లైన్ కొట్టినావు, నువ్వన్నా మాకు ఇంకా ఆన్లైన్ కొట్టినావు, నువ్వు ఆన్లైన్ కొట్టి వెయిట్ చేసుకుంటున్నావు, మేమైతే నీకు తెచ్చి క్యాష్ ఇస్తున్నాం, మనం మొత్తం బయటే చేసుకుంటున్నాం అంతే కదా. వాడు క్యాష్ అంతా బయట చేసుకుంటాడు, ఇప్పుడు మనకు అక్కడ ఆన్లైన్ చేసి వాడు క్యాష్ తీసుకొని నడిపించుకుంటున్నాడు. నేను అన్న కాదన్నా డాడీ వద్దు అనుకుంటే, నాది ఆల్రెడీ 15 months అయిపోతుంది రవి, అది 15 months అయిపోతుంది, 8 months అయిపోతుంది, నీకు అక్కడ 20 లక్షల డిఫరెన్స్ ఏడు వస్తుంది, మా అంటే 10 లక్షల డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంతే. కానీ నేనైతే ఏ రోజు పేమెంట్ ఆపను రవి అని చెప్పిన. ఏదన్నా డాడీ కాదనుకుంటే సరే రవి నేను బయట వేసుకుంటా మా వేరేతో మాట్లాడి రైట్ మళ్ళా అని చెప్పిన అంతే కదా. వాడికి అంత ఆయనకు అంత భరోసా లేకుండా అది మన కమిట్మెంట్ ఇచ్చి చేంజ్ చేసినాం. నాకు ఆల్రెడీ లాస్ట్ ఫిబ్రవరిలోనే కమిట్మెంట్ ఇచ్చిండమ్మా, కమిట్మెంట్ ఇచ్చిండు, పైసలు డిసెంబర్ కట్టిన, జనవరి కట్టిన, ఫిబ్రవరిలో చిట్టి లేపిస్తాను కమిట్మెంట్ ఇచ్చి నాకు చేయించింది. కానీ అమ్మ నేను 25 లక్షలు తీసుకున్నది నేను క్లియర్ చేశాను అబ్బాయి, నాకు ఇదేముంది, నాకు అదే అనిపించింది. అన్న మన కొత్తగా స్టార్ట్ అవుతుంది నాకు అన్న, ఆయనకు ఓడో ముంచుతాం, మనం ఎందుకు ముంచుతాం, అందరూ ఒకటే లేకుండా. నాకు ఆల్రెడీ ఒక ఆయన నాకు మెజర్లో ఆయన మనోజ్ యాదవ్ అని ఒక ఆయన జిమ్ పెట్టండి ఇప్పుడు మల్కాజ్ జిమ్లో, ది గిమా ఫిట్నెస్ అని, ఆయనకి చెప్పిన ఆయనకి 2 లక్షలు నీకు 5 లక్షలు ఇచ్చేది ఉంది. అయితే ఆయనకి ఏం చేసిన మార్చిలో కమిట్మెంట్ ఇచ్చిన, ఆయనకి భరత్ జేంద్ర చిట్టేసిన లేపి ఏమైనా చిట్టి బయట చిట్టేసిన మనోజ్ లేకుండా నీకు ఇచ్చేసేస్తాను నేను అంటే సరే అన్న అని చెప్పి. మార్చి అయిపోయింది, పైసలు వస్తాయి, మనడేమో ఏం సపోర్ట్ లేదు, రెస్పాండ్ లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు, ఇంటికి షాప్ కాడి పిల్లలను పంపిస్తానేమో గిరాకు నేను మళ్ళీ చేసి మాట్లాడతా అని చెప్పు అదేనే అంటుండు. అయితే మనోజ్ అన్న నాకు చాలా పేమెంట్ ఇంటికి చేసినాయి, వద్దే వేసాను చెప్పాను చిట్టికైనా పోతా అంటే భరత్ జేంద్ర పోయి ఆన్ దగ్గర వేసినాం అన్నాను అని అంటున్నాడు. ఎందుకు అంటే ఆడ అసలు నమ్మకమే పెట్టుకోడు, ఇంకా నీకు 2nd month 3rd month కమిట్మెంట్ ఎట్లా ఇచ్చాడు నాకు ఇంకా షాకింగ్ లేకుండా అది, వాడు అసలు ఏనే ఇయ్యాడు, నువ్వు చెప్తే నాకు నవ్వు వస్తుందా అని అంటుండు వాడు. నీ అమ్మ నవ్వు వస్తుందంటే మళ్ళీ నాకు బాగా చేశాను, కొత్తగా స్టార్ట్ అయితేనే మరి ఇస్తావా అంటే నాకు లిఫ్టింగ్ ఇస్తా అంటేనే ఇస్తా, లేకపోతే లేదంటే మరి మహావీరన్నతో ప్రకాష్ అన్నతో డాడీతో మాట్లాడుకుంటే నేను ప్రకాష్ అన్నతో మాట్లాడిపోయా, డాడీ మహావీరన్నకి నాకు నడుస్తుంది మాకు ట్రాన్సాక్షన్స్, మహావీరన్నతో మాట్లాడిపోయమంటావా అని అడిగింది. అంటే మహావీరన్నతో చెప్పి అని వాడు అట్లా చేసినా కమిట్మెంట్ మిస్ చేసింది మనకి. వాడు ఇచ్చిన కమిట్మెంట్కి నాకు 6,000 ఎక్కువ అయితేనే కట్టినా ఇంట్రెస్ట్, 6,000 9,000 ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టినా అన్నది. మన కొత్తగా స్టార్ట్ అవుతుంది అలా గణేష్ పండుగ సెప్టెంబర్ లిఫ్టింగ్కి 2 lakhs ఏమన్నా ఎప్పుడన్నా జర నాకు పెట్టు, కానీ నాకు సెప్టెంబర్లో గణేష్ పండుగ మాత్రం 2 lakhs కావాలి అంటే అప్పుడు లేపుకుంటా సెప్టెంబర్లో. నాకు 2 lakhs ఒకటి అయిపోయి అన్న, లేకపోతే ఒకవేళ 5 lakhs కూడా 5 lakhs తెప్పించేసేసాయి, నేను సెప్టెంబర్లో లేపుకుంటా. ఇప్పుడు ఎట్లా కొత్త ఇంట్లో చేస్తావు అవును. నేను రాగానే ఫస్ట్ అన్నా నేను ఈసారి రాగా వెళ్ళి గృహప్రవేశం అయిపోయింది అన్న. అవునా సరే సరే అవునా జర ఇది చూడన్నా, నాకు అది కొత్తది నాకు 5 lakhs ఉన్నా సరే నేను వేసుకుంటా, నాకు మాత్రం జర గణేష్ పండుగ గిఫ్ట్ కావాలంటున్నా. సరే నీకు అప్పటిలోపటి ఇది ఎండింగ్ కూడా వచ్చేసేస్తుంది మన. సరే అన్న 173 to Good Maze, King George Hospital.
తీసుకొని అడుక్కొని పోతాను. రేపు సండే, రేపు సండే రేపు నేను ఇటు పోతాను. నేను అటు పోను, ఇటే పోతాను, మళ్ళీ అటు పోను. అడుగు చెప్తున్నా, కొన్ని కాలేజీలు కాబట్టి మండే వెనస్డే పోయినాక థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ 3 రోజులు 10:30కి ఇట్లకి బయట 12 o'clock వరకు సెంటర్లో ఒక రోజు కెమెరా వచ్చే స్ట్రీట్ ఒక రోజు అటు ఇటు పోయినా మొత్తం సెట్ అయిపోతుంది. అర్థమవుతుంది. ఈ పలాను అసలు ఈ మంత్లో స్టార్ట్ చేసేది ఈ మంత్ గారు జాబ్ జరుగుతాను. ఏమన్నా 243 దిగిపోవాలి చాడీ లేదు. నాకు స్టాప్ 5 స్టాప్కి దిగాలి. మనకు మొన్నటిదే ఎక్కువ పైసలు. Good Maze. మొన్న King George నాకు Hospital. 12 pounds పడు పౌండ్ లేకపోతే 33 ఉంటుండే. 33 ఆ రోజు 15 pounds ఉంది, లేకపోతే 18 ఉంటుండే. నువ్వు ల్యాప్టాప్ ఉన్నావు కదా. ఇది కూడా రోజు కూడా ఎవ్రీ మంత్ కొన్నాము. అది కూడా బాగుంటుంది తినడానికి. ఎవ్రీ మంత్ పోతాం, ఎవ్రీ మంత్ పోం మనకు తినడానికి. ఈ మధ్యలో బయట పోతా. హలో, అది 50 వేసాను తిన్నాం. మరి అభిషేక్లో వాళ్ళ అమ్మని ఫోన్ చేసి అడిగిపోతున్నాం. వాళ్ళకు కూడా షిఫ్ట్లు, మనకు కూడా షిఫ్ట్లు. నీకు అక్కడ ఫస్ట్ క్లాస్ కదా, వేరే ఓనర్తో మాట్లాడాలి. కాల్ చేసి చెప్తానికి అభిషేక్లో వాళ్ళు షిఫ్ట్ అవుతుంది. వాళ్ళకి రెంట్ 380 pounds 70 pounds తగ్గించినట్టు. ఇంకా వాళ్ళకి తగ్గించేసరికి వాళ్ళు కూడా ఒక 2 months ఉంటామని చెప్పి అంటారు. మనం మే 1st కన్నా మూవ్ అయిపోయినాము. మరోసారి జూన్ 1st మూవ్ అయిపోతాం. April 17th కడతాము. మే 17th రిలీవింగ్ అయిపోతాం. అంతే. అదే మాట్లాడి చెప్పేసి ఇస్తే అయిపోతుంది. సరే అనుకుంటున్నాను. 173 to Chadwell Heath. Give me a second. Wait, give me a second. Go. అయ్యా చడవలు తగ్గేటట్టు మనకి ఎంత గంట అయిందా? గంట కాలే అనుకుంటప్పుడు 40 నిమిషాలు 30 30 నిమిషాలు కానీ ఎక్కువ
స్టాప్స్ ఉంటాయి James Avenue. Barbers, James Barbers. Yeah, the bar, I swear to God, if he got white hair, I swear to God, he's trying to fuck it out. ఇవాళ 21st కదా One seven three to Chadwell Heath.